సమర్పించు మాపల్లె పాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పల్లె నుండి ఉద్భవించిన పదం జానపదం. అలాంటి జానపదంతో అలరించే కళాకారులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి కళాకారులను పరిచయం చేసే వేదికే మాపల్లె పాట కార్యక్రమం. ఈనాటి మాపల్లె పాట కార్యక్రమంలో మరి దాదాపు 3 సంవత్సరాలుగా జానపదం పాటలను పాడుతూ భక్తి భజన బృందాలలో ఆ పాటలతో అలరిస్తూ భక్తి పారవశ్యంలో భక్తులను ముంచుతున్నటువంటి కె రామసుబ్బారెడ్డి గారు ఈనాటి మన కార్యక్రమంలో మనతో ఉన్నారు. వారి యొక్క పాటల ప్రస్థానం ఎలా మొదలైంది, జానపదం పాటలపై వారికి మక్కువ ఎలా ఏర్పడింది అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ రామసుబ్బారెడ్డి గారు, సో ఎక్కువగా జానపదం పాటలు పాడుతూ ఉంటారు, విన్నాం కూడా మేము మీ పాటలను. సో ఈ జానపదం పాటలు పాడాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది సార్? నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా మేడం వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు మేడం. అంతకుముందు ఒక పాట పాడాను. పాడిన తర్వాత మీరు బాగా పైకి వస్తారు, మంచి నేను కొన్ని పాటలు ఇస్తాను, నేర్చుకుని పాడమని చెప్పాను మేడం. ఓకే. అప్పటి నుంచి కొంచెం పాటల మీద ఇంట్రెస్ట్ పెరిగింది మేడం బాగా. ఓకే, అంటే మీ టీచర్ మిమ్మల్ని ప్రోత్సహించిన ద్వారా నేను ఈరోజు ఇంత మంచి స్థాయికి వచ్చాను. ఓకే. సో జానపదం పాటలే మీ యొక్క వృత్తా, లేకపోతే వేరే పని ఏదైనా చేస్తూ ఉంటారా? జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. ఎంతవరకు చదువుకున్నారండి? బీఎస్సీ కెమిస్ట్రీ. బీఎస్సీ కెమిస్ట్రీ. సో జాబ్ చేస్తూ మీకు ఇష్టం కాబట్టి జానపదం పాటలను పాడుతూ ఉన్నారు. సో ఇప్పటి వరకు దాదాపు ఎన్ని పాటలు పాడుంటారు సార్? అంటే నార్మల్ గా నేను పెద్ద పెద్ద ప్రోగ్రాంలో పాడలేదు మేడం. ఓకే. నార్మల్ గా అయితే చాలా పాటలు పాడాను. చాలా పాటలు పాడారు. ఓకే. సో జానపదం పాటలు పాడాలి అన్న ఇష్టం గురు ప్రోత్సాహంతో వచ్చిందా, లేకపోతే మీకు నచ్చిన సింగర్ ఎవరైనా ఉన్నారా? లేదు మేడం, ఎవరు లేరు. సో మరి ఇది ఎలా నేర్చుకుంటారు ఈ పాటలన్నీ? పాట మామూలుగా నేను ఫ్రీగా ఉన్నప్పుడు నేర్చుకుంటాను మేడం. ఫ్రీగా ఉన్నప్పుడు నచ్చిన పాట విని దాన్ని నేర్చుకుంటూ ఉంటారు. సో మీ సొంత ప్రాపర్ ఎక్కడండి? కడప మేడం. కడప. ఏ ఊరు? రామాపురం విలేజ్ మేడం. రామాపురం. సో అమ్మా నాన్న ఏం చేస్తూ ఉంటారు? ఫార్మర్, పొలం పని చేస్తుంటారు మేడం. పొలాలు ఉన్నాయి. సో పొలం పనులు. పల్లెటూరు మీది? పల్లెటూరు. పొలం పనులు అక్కడ చేస్తూ ఉంటారు. అక్కడ నుండి చదువు కంప్లీట్ చేసుకొని హైదరాబాద్కి వచ్చారు. సో ఇక్కడ జాబ్ చేస్తూ సెటిల్ అయ్యారా? సెటిల్ అయ్యాను మేడం. సెటిల్ అయిపోయారు. సో మీకు ఇష్టం కాబట్టి జానపదం పాటలను పాడుతూ ఉన్నారు. మరి మీకు భక్తి పాటలు అంటే కూడా ఎక్కువ ఇష్టం అని విన్నాం. చాలా ఇష్టం. ఓకే, మరి ఈనాటి మన కార్యక్రమాన్ని మొదటగా మీకు నచ్చిన భక్తి పాటతో మొదలు పెడదాం. మరి రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారా నిన్నెత్తి ముద్దులాడెదరా Ra
రాముడి పాటతోటి మొదలు పెట్టేశారు. ఫస్ట్ మాట్లాడినప్పుడు మాట చాలా సాఫ్ట్గా ఉంది. పాట మొదలు పెట్టగానే కంచుకంఠంలాగా అలా మోగిపోయింది. పాట చాలా బాగా అద్భుతంగా పాడారు. గొంతు కూడా చాలా బాగుందండి మీది. సో మీకు ఎక్కువగా ఈ పాట పలానా రామసుబ్బారెడ్డి పాడితే చాలా బాగుంటుంది, ఆయన గొంతులో ఈ పాట వినాలి అని ఇష్టంగా జనాలు పాడేటువంటి పాట, అడిగేటువంటి పాట? మనసైన చిన్నదన అంటే లవ్ ఫెయిల్యూరా లేకపోతే లవ్ ఫెయిల్యూర్ ఏం లేదు మేడం, బాగా ఇష్టమైన పాట, బాగా నచ్చిన పాట అన్నమాట. మీ నోటి నుండి బాగా పాడుతుంటే అది నచ్చుతుంది. ఈ పాట పాడుతుంటే చాలా మంది నన్ను అడుగుతా ఉంటారు మళ్ళీ మళ్ళీ పాడమని చెప్పేసి. అందుకే నేను బాగా ఈ పాట ప్రిపేర్ అయ్యాను. ఓకే, సో ఆ పాట ఒక్కసారి. మనసైన చిన్నదానా సొగసైన నెరజానా మనిసిప్పి మాట్లాడవే జానా మనిసిప్పి మాట్లాడవే మనసైన చిన్నదానా సొగసైన నెరజానా మనసైన చిన్నదానా సొగసైన నెరజానా మనిసిప్పి మాట్లాడవే జానా మనిసిప్పి మాట్లాడవే మనసైన చిన్నదానా సొగసైన నెరజానా మనిసిప్పి మాట్లాడవే జానా మనిసిప్పి మాట్లాడవే. మీకు బాగా అంటే అందరు మీరు ఈ పాట పాడితే బాగుంటుందని ఎందుకు కోరుకుంటున్నారో మీరు పాడిన తర్వాత అర్థమైంది మాకు. బావ మరదళ్ళ సరదా పాటను కూడా చాలా అద్భుతంగా పాడారు. సో మీరు పల్లెటూరు నుండి హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది. సో ఈ 3 సంవత్సరాల నుండి మీరు జానపదం పాటలు పాడుతున్నామన్నారు కదా, మరి అంతకు ముందు ఊర్లో ఉన్నప్పుడు కూడా ఏమైనా పాటలు పాడారా? ఊళ్ళో ఉన్నప్పుడు అంటే ఈ జానపద సాంగ్స్ పాడేవాడిని కదా మేడం. ఓకే, ఓన్లీ భక్తి పరంగా మూవీ పాటలు పాడేవాడిని అనమాట. డివోషనల్ ఎక్కువ భక్తి పాటలు పాడేవారు. సో మరి రోజు పొద్దున్న గుడికెళ్ళి అలవాటు ఏమన్నా ఉందా? ఉంది మేడం, వెళ్తూ ఉంటారు. ఎవ్రీడే వెళ్తాను మేడం. ఓకే, మార్నింగ్ 5కి లేస్తాను మేడం. 5కి లేచి వెళ్తూ ఉంటారు. మా ఇంటి పక్కనే హాస్టల్ పక్కనే దుర్గమ్మ టెంపుల్ ఉంది మేడం. ఓకే, వెళ్తూ ఉంటారు. సో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా భక్తి పాటల బృందాలు ఏమన్నా పరిచయం అయ్యాయా? మరి ఇక్కడ కూడా ఆ యొక్క కార్యక్రమాలను ఏమన్నా అంటే ఇక్కడ వచ్చి మీరు ఆ పాటలు కూడా పాడుతున్నారు? అవును మేడం, ఇక్కడ టెంపుల్లో డైలీ ఎవ్రీడే ఈవినింగ్ 6కి నాకు అవకాశం ఇస్తారు మేడం. ఓకే, గుళ్ళో పాడమని. సో మరి జాబ్ ఎంత వరకు చేస్తారు? జాబ్ నాది ఎర్లీ మార్నింగ్ 6 నుంచి 2 వరకు చేసుకుంటాం మేడం. ఓకే, ఫస్ట్ షిఫ్ట్ అంటారు. మిగతా టైంలో ఖాళీగా ఉంటాం మేడం. సాయంత్రం టైంలో పాటలకి కేటాయించేసి ఉదయం టైంలో మీరు బ్రతకడానికి కేటాయించుకున్నారు. సో ఇటు ఫ్యాషన్ని అటు వృత్తిని రెండింటిని సమంగా నడిపిస్తున్నారు. సో మరి భక్తి పాటలు కూడా పాడుతున్నారు.
పల్లెటూరులో జానపదంలో భావమర్దల పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఊరేమో పల్లెటూరు అన్నారు. సో మరి సిటీకి వచ్చిన తర్వాత ఆ పల్లెటూరి జ్ఞాపకాలు వచ్చినప్పుడు ఎలాంటి పాట పాడుకుంటూ ఉంటారు? కోడి పందానికి పోయి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకున్నారని వద్దు అంటుంది. నేను మాత్రం వెళ్తా అంటుండే ఆయన గెలుపుకొని వస్తా అని. సో సరదాగా ఉండేటువంటి పాటలు ఎక్కువగా జానపదంలో ఉంటాయి. సో ఇక్కడికి వచ్చాక భజన పాటలు కూడా పాడతా అని అంటున్నారు. ఎవరు పిలుస్తూ ఉంటారు అంటే ఎక్కువగా ఎలాంటి భజన పాటలకు వెళ్తూ ఉంటారు? ఇప్పుడు అయ్యప్ప భజనలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్తీక మాసం ధనుర్మాసం అంతా వెళ్ళారా ఎప్పుడైనా? ఫుల్గా వెళ్తున్నారు. సో అలా వెళ్ళినప్పుడు మీకు ఏమైనా అక్కడ ఏమైనా అమౌంట్ దొరుకుతుందా? ఇస్తారు. పాటలు భజన బృందం ద్వారా వెళ్ళినందుకు వస్తూ ఉంటుంది. సో మరి అయ్యప్పకి ఇప్పుడు అందరు స్వాములందరూ ఈ ధనుర్మాసం సంక్రాంతి వరకు సాగుతూనే ఉంటుంది. మరి ఆ యొక్క అయ్యప్ప స్వాములు పాడుకునేటువంటి ఒక పాట అయ్యప్పను స్మరిస్తూ. ఆది దేవుడవు నీవేనయ్యా, ఆది రూపుడవు నీవేనయ్యా, వాడవాడలో వెలసితివా స్వామి అయ్యప్ప, నువ్వు ఇంటి ఇంటిలో నిలిచితివా స్వామి అయ్యప్ప.
ఇంత భక్తితో అయ్యప్ప స్వామి భజన చేస్తే నిజంగా అయ్యప్ప వచ్చినట్టు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ పులకించిపోతారేమో. ఒక్కొక్క పాట వింటూ ఉంటే ఎంతో అద్భుతంగా పాడుతున్నారు. అంటే దేనికి అది భక్తి విధానంగా భక్తిదే పాడుతున్నారు, భావమర్దల్లదే ఆ విధంగానే పాడుతున్నారు, పల్లెటూరు నైజానికి పల్లెటూరు విధంగానే పాడుతున్నారు. సో ఇన్ని రకమైనటువంటి వైవిధ్యాలను ఎలా నేర్చుకోగలిగారు? అంటే ఏ పాట ఎలా ఉంది అనే మార్గంలో నేను నడుస్తాను మేడం. ఓకే, పాటకు తగ్గట్టుగా నేను ఫాలో అయిపోతాను. ఓకే, ఆ హావభావాలు అవన్నీ నేర్చేసుకొని దానికి అనుగుణంగానే ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో ఇప్పటి వరకు జనాలు కోరుకున్న పాటలు, దేవుడి పాటలు ఇవన్నీ పాడేశారు. కానీ మీకంటూ ఒక నచ్చిన పాట అంటూ ఉంటుంది కదా, ఎప్పుడైనా మీకు నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం అని మీకు మనసుకు బాధ అనిపించినప్పుడు, సంతోషం అనిపించినప్పుడు మీరు పాడుకునే పాట? అందమైన దానా చందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా. ఈ పాట నాకు చాలా ఇష్టం మేడం. చాలా మంది అడుగుతుంటారు పాడమని. నాకు ఇష్టమైన పాట కూడా మేడం. ఓకే, ఎందుకని మరి ఆ అందమైన దాన అంటున్నారు? ఏమన్నా లవ్ స్టోరీ ఏమన్నా ఉందా, లేకపోతే పెళ్ళి అయిందా? లేదు మేడం, లవ్ స్టోరీ ఏం లేదు. బాగా పాట అంటే ఇష్టం. ఆ పాటలో ఉన్న లిరిక్స్ అలా ఉంటాయి అన్నమాట. లిరిక్స్ వల్ల ఇష్టం. ఓకే. అందమైన దానా చందమామలాంటి దానా, అందమైన దానా చందమామలాంటి దానా, నీ అందమంతా చూసి మురిసిపోతే జానా, నీ అందమంతా చూసి మురిసిపోతే జానా. అందమైన దానా చందమామలాంటి దానా, అందమైన దానా చందమామలాంటి దానా, నీ అందమంతా చూసి ఒక్క అందమైన దానికోసం ఎన్ని అబద్ధాలు చెప్పారు. హైటెక్ సిటీ మీద అన్నారు, గాజుల అంగడి మీద అన్నారు. పాట మొత్తంలో మొత్తానికి పడేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. అంటే ఆ జానపదంలోనే అలాంటి కనికట్టు. ఎందుకు అని అంటే నిజంగా న్యాచురల్ గా జరిగే విషయాలను కూడా ఎంతో అద్భుతంగా చెప్పేటువంటిది.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.